హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఈరోజు మనం పండుమిర్చి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని కొన్ని చోట్ల కొరివి కారం అని కూడా అంటారండి. దీనికోసం 1 కేజీ పండుమిర్చిని తీసుకోండి. మంట ఉన్న కాయలు మాత్రమే తీసుకోండి, అప్పుడే మనకి పచ్చడి మంచి టేస్ట్గా ఉంటుంది. మనకి కేజీ పండుమిర్చికి 1/2 కేజీ చింతపండు, 1 గ్లాస్ గల్లుప్పు పడుతుందండి. ముందుగా మిర్చికి తొడాలు తీసి ఒక పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం కొంచెంగా పండుమిర్చిని వేసి ఒకసారి పల్స్ చేసుకోవాలి. తర్వాత కాస్త చింతపండు, కొంచెం గల్లుప్పు వేసి వీడియోలో చూపించిన విధంగా కచ్చాపిచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకోండి. మీకు కుదిరితే దీనిని రోట్లో దంచుకోండి, పచ్చడి మరింత టేస్ట్గా ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పండుమిర్చి తొక్కుని తీసుకుని పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో మొత్తం 1 కేజీ పండుమిర్చికి కావలసిన కొలతలు చెప్తున్నానండి. పచ్చడి కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని 3 టీ స్పూన్ల మెంతుల్ని దోరగా వేయించుకుని కాస్త చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయను రెబ్బలుగా చేసి ఇందులో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పండుమిర్చి తొక్కుని కొంచెం కొంచెంగా తీసుకుని మిక్సీ జార్లో వేసి ఒకసారి పల్స్ చేసుకుని ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతులు, వెల్లుల్లి ముద్దను కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేనైతే మొత్తం పండుమిర్చి తొక్కుని ఇలా చేసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంత పండుమిర్చిని తీసుకుని మిగతాది నిల్వ చేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు. మీరు దీన్ని మరీ పేస్ట్లా గ్రైండ్ చేయకండి, ఇది కచ్చాపిచ్చిగానే ఉండాలి. ఇప్పుడు పచ్చడిని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు చేసుకుని పచ్చడిలో వేసుకోండి. నాకు అయితే మొత్తానికి 1/2 లీటర్ వేరుశనగ నూనె పట్టిందండి. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to Tat Kitchen. Please subscribe to Tat Kitchen for more updates. Thank you.